జయ రంగ రంగ విఠల జయ పాండురంగ విఠల జయ రంగ రంగ విఠల జయ పాండురంగ విఠల జయ పండరీపుర విహార భక్తజన హృదయ చోర జయ పండరీపుర విహార భక్తజన హృదయ చోర జయ రంగ రంగ విఠల జయ పాండురంగ విఠల జయ జయ రంగ రంగ విఠల జయ పాండురంగ విఠల జయ పాండురంగ విఠల అంతరంగ రంగార రంగ వైభవంగా అంతరంగ రంగార రంగ వైభవంగా అంతరంగ రంగార రంగ వైభవంగా అంతరంగ రంగార రంగ వైభవంగా శుభములు కోచర శుభంగా మంగళకర బృందావన విహంగా पुरुषाय विद्महे भक्तरक्षकाय धीमहि तन्नो पाण्डुरङ्ग प्रचोदयात् सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः అండి ఏంటి సార్ మేము వస్తున్నాం తెలియగాని హడావిడి ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారా అభిరుచి ఛానల్ ని? నేను మా ఊరి రుచుల గురించి విన్నానండి. మా ఊరి రుచుల గురించి ఈటీవీ అభిరుచి ఛానల్ వాళ్ళు అంతరించిపోతున్న వంటకాల గురించి చూపిస్తున్నందుకు, అంతరించుకున్న వంటకాల గురించి, తెలంగాణ వంటకాల గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నందుకు ప్రజెంట్ సమాజానికి చాలా థ్యాంక్స్ అండి ఈటీవీ యాజమాన్యానికి అండ్ ఆల్సో ఈ మా ఊరి రుచుల యాజమాన్యానికి ఆల్సో చాలా థ్యాంక్స్. మా ఊరి స్పెషల్ వంటకాల గురించి మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యావత్తుకు ఇంట్రొడ్యూస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పాప? ఎస్. హాయ్. నీ పేరేంటి? సహస్ర. సహస్ర, గుడ్ నేమ్. ఇక్కడ ఏం స్పెషల్ ఐటమ్స్ దొరుకుతాయని ఎంక్వైరీ చేస్తే కాల్చిన మటన్ అండ్ కీమా ముట్టీలు చాలా టేస్టీగా ఉంటాయని చెప్పారండి. అవి ఎవరు బాగా చేస్తారని అడిగితే గంగాధర్ గారి పేరు చెప్పారు. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, మరి తెలుసుకుందామా ఎలా చేస్తారో? హాయ్ అండి గంగాధర్ గారు, ఎలా ఉన్నారు? నేను దబంగ్నాపూర్ లో ఏం స్పెషల్ ఐటమ్స్ దొరుకుతాయని ఎంక్వైరీ చేస్తే కాల్చిన మటన్ కీమా ముట్టీలు బాగుంటాయండి అని చెప్పారు. దీన్ని ఎవరు బాగా చేస్తారని అడిగితే ఎవరిని అడిగినా మీ పేరే చెప్పారు. అంత బాగా చేస్తారండి మీరు? ఇక్కడ అన్నిట్లో మీరు ఫేమస్ ఈ ఊర్లో. ఓకే అండి, ఫస్ట్ ఏం చేస్తున్నారు? కాల్చిన మటన్. కాల్చిన మటన్. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? తోక మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, మార్వాడి మెంతి, సొంటి, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచి, అనాసపు ఇవన్నీ మిక్స్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసి అలా పౌడర్ చేయాలి. పౌడర్ చేసి కారం పొడి వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. కారం పొడి వేసి అలా పేస్ట్ తయారు చేసుకొని మటన్ తగిలియాలి అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? మటన్ తీసుకొని ఎంత మటన్ తీసుకున్నారు? 1 కేజీ మటన్. ఓకే, బోన్లెస్ కదా? బోన్ ఉంటుంది మేడం. బోన్ ఉంటుంది. ఓకే, ఇలా మసాలా తీసుకోవాలి. అది ముక్కలకి బాగా పట్టడానికి వాటర్ వేస్తున్నారు. వాటర్ వేసి కొద్దిగా మసాలా సరిపోతుందా? సరిపోతుంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేడం. ఎలా స్టార్ట్ చేశారు అసలు? ఇది మా దగ్గర ఇక్కడ జాతర ఒకటి జరుగుతుంది, కురుమూర్తి జాతర. ఆ జాతరలో దుగ్నాలు వేస్తుంటాం మేము. దాని ద్వారా ఇట్లా కంటిన్యూ అయిపోయింది. ఇది టౌన్లోకి వచ్చేసింది. ఇప్పుడు జాతరలో మాత్రమే దొరుకుతుండేది. ఓకే,
అలా చీకు వేసుకోవాలా? అవునవును. ఇది మసాలాలో నానబెట్టాల్సిన అవసరం లేదా అండి? టైం ఉంటే నానబెట్టుకోవచ్చు, ఒక గంట సేపు. మన ఇష్టం. అంతే. ఓకే. నానబెడితే కొంచెం మంచిగా అవుతుంది, ఇంకా బాగుంటుంది. ఓకే. ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుందా? అంతే. ఇది మహబూబ్ నగర్లో చాలా ఫేమస్ కదండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇది చేస్తున్నారు ఇక్కడ? ఇది ఒక 8-10 సంవత్సరాల నుండి చేస్తున్నాం మేడం ఇక్కడనే. ఓకే. జాతరలో ఫేమస్ అన్నారు కదా, అది ఏం జాతర అండి? కురుమూర్తి జాతర మేడం. కురుమూర్తి జాతర. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి దగ్గర నాన్ వెజ్ పెడతారా అక్కడ? అంటే ఇప్పటిది కాదు, అది ఎప్పుడో మేము పుట్టక ముందు నుంచి వస్తుంది అది. అట్లా ఆడ మటన్ షాపులు ఉంటేనే జాతర కొంచెం ఫేమస్ అవుతుంది. ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తారు? నిప్పులు తయారు చేసుకొని కాల్చాలి మేడం దాన్ని. ఓకే. ఇప్పుడు నిప్పులు రెడీ చేస్తున్నారా అండి? అవును మేడం. అవునండి, ఇది మటన్ అంటే నార్మల్గా మనకి నార్మల్గా ఉండడానికే చాలా టైం పడుతుంది, విజిల్స్ పెడితే కానీ ఉడకదు. కానీ నిప్పుల మీద ఉడుకుతుందా? ఎట్లా ఉంది మేడం అంటే ఇది డైరెక్ట్ నిప్పుల మీద తయారు చేస్తాం కాబట్టి దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు, టేస్టీగా ఉంటుంది మటన్. ఫేమస్ మటన్ ఇది, కాల్చిన మటన్ అండి. అవును. అది టైం పడుతుందా కాల్చేటప్పుడు? ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది మేడం. 10-15 నిమిషాలు అయిపోతుంది. ఓకే. నిప్పులు రెడీ అయిపోయాయి కదండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు దీన్ని సీకులు తీసుకొని దీని పైన పెట్టాలి మేడం. ఓకే. చాలా మంది మటన్ అంటే ఫ్యాట్ లాగా ఫీల్ అయ్యి మటన్ కి దూరంగా ఉంటారు కదా చాలా మటుకు. అవును మేడం. అండ్ ఈ విధంగా తింటే కొంచెం ఫ్యాట్ కూడా తగ్గుతుంది కదా. అవును మేడం, ఇది కొలెస్ట్రాల్ అనేది మొత్తం కిందికి వెళ్ళిపోతుంది దీంట్లో. ఇది ఓవెన్ లో పెట్టుకుంటే మీకు దాంట్లోనే స్టోరేజ్ అయిపోతుంది, ఫ్యాట్ కంటెంట్ పోతుంది, దీంట్లో వెళ్ళిపోతాయి మేడం, మొత్తం ఏముండదు, మంచి టేస్టీగా ఉంటుంది మటన్. దీనికి అసలు కాల్చిన మటన్ అని పేరు ఎందుకండి? కాల్చిన మటన్ అంటే ఇప్పుడు మేము చేయలేం మేడం, ఇది మా పెద్దవాళ్ళు ఎవరు చేసిండ్రో దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. మీరు డైలీ ఫుల్ డే పెడతారా? ఫుల్ డే మేడం, షాప్ ఫుల్ డే. ఎంతమంది వర్క్ చేస్తారు మీ దగ్గర? నా దగ్గర 2 పని చేస్తారు. 2 పని చేస్తారు. ఇక్కడ బాగా సేల్ అవుతుంటుందా? బాగా తింటారా ఇక్కడ? ఫుల్ ఫేమస్ మేడం ఇక్కడ. ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది. మంచి. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది త్వరగా కాలిపోతాయి కదా? అవును మేడం, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది. మటన్ తినాలనుకుంటే ఇంతసేపు వెయిట్ చేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి అని లేకుండా చక్కగా 10 minutes 15 minutes లో చేసుకొని తినేసేయచ్చు. అంతే అంతే. అసలు మీరు తింటారా అండి? మేము తింటాం మేడం. మీకు ఇష్టమా? బాగా ఇష్టం మాకు. రౌండ్ గా తిప్పుతూ కాల్చాలి. చాలా ఈజీగా కాలిపోతున్నాయి. అండ్ ఇందులో మనం ఎక్కడ కూడా ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. లేదు మేడం, ఆయిల్ ఉండదు దీంట్లో.
ఆయిల్ లేకపోవడం వల్ల కూడా ఇంకొక ప్లస్ పాయింట్. మీరు చేస్తుంటేనే అసలు నాకు ఆగుబుద్ధి అవ్వట్లేదండి. చాలాను ఎప్పుడెప్పుడు తినాలి, ఎప్పుడెప్పుడు చేస్తారని నేను వెయిట్ చేస్తున్నాను. మామూలుగా మనం మటన్ తినాలి అంటే అది పెద్ద ప్రాసెస్. ఒక 1 hour దాన్ని విజిల్ పెట్టి అంతా చాలా టైం పడుతుంది కదా. ఇదైతే మంచి పని చేసుకుంటూ అలా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఒక 10-15 minutes లో చేసేసుకొని తింటే హెల్తీగా కూడా ఉంటుంది, ఫ్యాట్ మొత్తం క్లియర్ అవుతుంది కాబట్టి, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అయిపోయింది కదా అండి. బావు ఎంత త్వరగా అయిపోయింది. మీరు 10-15 minutes అన్నారు కానీ 5-10 minutes లో అయిపోయింది. అంతేనండి ఇంకా ఇది ఉడికిందని ఎలా తెలుస్తుందండి? ఈ కలర్ ను బట్టి చెప్పాలి మేడం. ఇది కలర్ మాకు తెలుస్తుంది ఇది. ఓకే, మేము తెలుసుకోవాలంటే ఎలా? అయిపోయింది మేడం ఇది. మామూలుగా రెస్టారెంట్స్ లో అలా అయితే తందూరి కబాబ్స్ అని అంటారు, ఇక్కడ కాల్చిన మటన్ స్పెషల్. చాలా సాఫ్ట్ గా కూడా ఉడికినట్టుంది. మటన్ ఇంత ఈజీగా ఉడకడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను. వేడి వేడి కాల్చిన మటన్ రెడీ అయిపోయింది అనమాట. మేడం మటన్ తయారైంది, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, వేడి వేడి కాల్చిన మటన్ అనమాట. త్వరగా టేస్ట్ చేసేయాలి. చాలా బాగుందండి. మామూలుగా కబాబ్స్ అలా చూసుకుంటే ఇది కొత్త ఫ్లేవర్ ఉంది. ఎందుకు ఇక్కడ మహబూబ్ నగర్ లో ఇంత ఫేమస్ అయింది, ఇన్ని ఇయర్స్ గా ఎందుకు ఉందని నాకు ఇప్పుడు అర్థమైందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను మామూలుగా మటన్ తిననండి, కానీ ఈ ఏరియాకి వచ్చిన ప్రతిసారి ఇంకా నేను లాగించేయాల్సిందే. థ్యాంక్ యూ అండి. కాల్చిన మటన్ అద్దర కొట్టేశారండి. థ్యాంక్స్ మేడం. మీరు నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? కీమా ముట్టీలు చేస్తున్నా. కీమా ముట్టీలు. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? చెప్తాను. తోక మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, ఇలాచి, షాజీరా, చెక్క, మార్వాడి మెంతి, సొంటి, అనాస పువ్వు ఇట్లా పౌడర్ చేసుకోవాలి మేడం. ఓకే, సేమ్ అలాగే పౌడర్ చేసుకున్న తర్వాత ఈ కారం వేసి కలుపుకోవాలి. కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? ఓకే మేడం. ఫస్ట్ కీమా తీసుకోవాలి. ఓకే, మటన్ కీమా. దానికి సరిపడా మసాలా కొంచెం వేసుకోవాలి. ఓకే, ఇది బాగా డ్రైగా ఉంది, వాటర్ లేకుండా తీసుకోవాలి మేడం. వాటర్ వేయద్దు. ఓకే, కీమా తీసుకున్నప్పుడు కూడా బాగా వాటర్ పిండి పెట్టుకోవాలి. అసలు దీనికి సపరేట్ కొట్టాలి మటన్. కీమా అంటేనే దీనికి సపరేట్గా మీరు కొట్టిస్తారా? అవును మేడం. ఇది వాటర్ లేకుండా కొట్టేయాలండి సపరేట్ గా? అవును మేడం. దీంట్లో వాటర్ లేకుండా బోన్లెస్ మటన్ ఉండాలి. ఓకే, కొంచెం ఎక్కువ టైం తీసుకొని కొట్టాల్సి వస్తుంది. మటన్ మెత్తగా ఉండాలి. ఓకే, ఇది కలపడం కూడా కొంచెం ఎక్కువసేపు కలపాలి. బాగా మసాలా లోపల దాకా వెళ్ళేంత వరకు. ఓకే, తర్వాత ఇట్లా చిన్న చిన్న ముట్టీలు చేసుకోవాలి. ఓకే, ఇది కడ్డీలకి ఆగుతుందండి? ఆగుతుంది మేడం. ఇది కొట్టే దాంట్లో ఉంది. ఎంత మెత్తగా కొడితే అంత మంచిగా ఉంటుంది ఇది. ఓకే, చేయడం ఎక్స్పీరియన్స్ కూడా కావాలి మేడం. మామూలుగా మనం మటన్తో చికెన్తో అలా చూసాము కబాబ్స్ లాగా, కానీ కీమాతో అనేది కొత్తగా ఉంది. చాలా మటుకు ట్రై చేసి ఉండడం ఆలోచన వచ్చి ఉండదు చాలా మందికి కదా. మీరు ఇక్కడ ఇది స్పెషల్గా చేస్తున్నాం మేడం. స్పెషల్గా చేస్తాం. ఇది మంచి టేస్టీగా ఉంటుంది. ఓకే, అలా వచ్చేసి ప్రెస్ చేయాలా? మేడం. ఓకే,
ఇది ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు? నేను ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను మేడం ఇది. ఓకే. కొంచెం మనం ఆయిల్ మిక్స్ చేసాం కదా. అవును మేడం. ఆ మసాలా దానికి పట్టుకోవడానికి వాటర్ వేస్తే పడిపోతుంది కాబట్టి ఓకే, నిలబడదు. అన్ని కలిపి బాగా ప్రెస్ చేసుకోవాలి కదా. చూడటానికి చాలా వెరైటీగా ఉందండి. అంతేనా? సేమ్ బొగ్గుల మీద కాల్చుకోవాలి. ఇది ఎంత టైం పడుతుంది? ఇది సేమ్ టైం 10 నిమిషాలు. ఇది కూడా 10 నిమిషాల్లో అయిపోతుంది. మీరు విసరటం కూడా చాలా నెమ్మదిగా విసురుతున్నారు కదా. ఆ పొడి దాని మీద పడుతుందని కదా. కీమా కదా ఇది, కొంచెం ఎక్కువ విసిరితే పడిపోతాయని చెప్పి ఓకే స్లోగా చేస్తున్నారు. అండ్ హీట్ కూడా మీరు కరెక్ట్ గా చూసుకోవాలి కదా. అవును మేడం, కరెక్ట్ చూసుకోవాలి. మీ బిజినెస్ ఎలా ఉంటుందండి? మా బిజినెస్ ఇదే మేడం, మంచిగా నడుస్తుంది. మీరు ఆర్డర్స్ అవి కూడా చేస్తూ ఉంటారా? చేస్తాం మేడం. ఇంకా ఏమేం చేస్తూ ఉంటారండి? ఇవి రెండే మేడం. చికెన్ కూడా సేమ్ ఇదే టైప్ లో కలుస్తాం. మటన్ చికెన్ రెండు కీమా. అండ్ ఈ కాల్చడంలో కూడా టెక్నిక్ చాలా అవసరం కదా, లేకపోతే అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో పడిపోతే ఎవరు తిన్నారు కదా మేడం అది. అవునవును. మీరు మసాలా అవన్నీ వేశారు కదా, బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇది ఇంకా ఎంతసేపట్లో అవుతుంది? అయిపోయింది మేడం, తయారైంది అప్పుడే. ఇది కూడా చాలా త్వరగా అయిపోయింది. 5-10 నిమిషాలు, 5-10 మినిట్స్లో. మామూలుగా నేను ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తానండి. ఎక్కడ ఏ కొత్త ఐటెం కనిపించినా దొరికినా అస్సలు వదలను. కానీ ఫస్ట్ టైం కీమా ముట్టిలో ఆ పేరు విన్నప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా, ఎప్పుడెప్పుడు మీరు చూపిస్తారా ఎలా చేయాలి అని నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా నేను ఆగలేను. తయారైపోయింది మేడం, రెడీ అయిపోయింది. వేడి కీమా ముట్టిలు రెడీ అని ఒకసారి టేస్ట్ చేయండి మేడం. తప్పకుండా. చూడటానికి కూడా చాలా డిఫరెంట్గా ఉందండి ఇది. మరి నేను టేస్ట్ చేసేస్తాను. చాలా డిఫరెన్స్ ఉందండి. మీరు వేసిన మసాలా అది బాగా పట్టింది, చాలా టేస్ట్ తెలుస్తుంది. నార్మల్ కీమాకి ఈ కీమాకి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. కాల్చిన మటన్కి కావాల్సిన పదార్థాలు: మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, తోక మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, అనాస పువ్వు, సొంటి, మార్వాడి మెంతి, కారం, ఉప్పు. కాల్చిన మటన్ తయారీ విధానం: ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో మిరియాలు, తోక మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, అనాస పువ్వు, సొంటి, మార్వాడి మెంతి, ధనియాలు పౌడర్ చేసుకుని ఆ పౌడర్, కారం, ఉప్పు మటన్లో వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకున్న ముక్కలను చీకులకి గుచ్చి నిప్పులపై కాల్చుకుంటే కాల్చిన మటన్ రెడీ. కీమా ముట్టిలకి కావాల్సిన పదార్థాలు: కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, తోక మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, అనాస పువ్వు, సొంటి, మార్వాడి మెంతి, నూనె, కారం, ఉప్పు.
కీమా ముట్టీలు తయారీ విధానం. ముందుగా మటన్ కీమాని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో మిరియాల పొడి, తోక మిరియాల పొడి, లవంగాల పొడి, ఇలాచి పొడి, దాల్చిన చెక్క పొడి, సాజీరా పొడి, అనాస పువ్వు పొడి, సొంటి, మార్వాడి మెంతి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నూనె వేసి బాగా కలిపి ముద్దలా చుట్టి చీకులకు గుచ్చి నిప్పులపై కాల్చుకుంటే కీమా ముట్టీలు రెడీ. గంగాధర్ గారు, కాల్చిన మటన్ అండ్ కీమా ముట్టీలు మాత్రం అద్దరగొట్టేశారండి. చాలా చాలా బాగా చేశారు. అందుకనే మా ఊరు రుచుల తరఫు నుంచి మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ మేడం. మరి ఇంత మంచి స్పెషల్ ఐటమ్ మాకు చూపించినందుకు ఈ మెమొరీ ఎప్పుడు గుర్తుండాలి కదా, అందుకే ఒక సెల్ఫీ. అంతరించిపోతున్న సాంప్రదాయ రుచుల్ని అందరికీ పరిచయం చేస్తూ అలరిస్తున్న మా ఊరు రుచులు త్వరలో రాయలసీమలో అడుగు పెట్టనుంది. కర్నూలు పరిసరాల్లో అరుదైన రాయలసీమ రుచుల్ని పరిచయం చేయాలనుకునేవారు వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 8464019555. ఇదండి ఇవాల్టి మన మా ఊరు రుచులు. కాల్చిన మటన్ అండ్ కీమా ముట్టీలు రెసిపీసే కాదండి, టేస్ట్ కూడా అదిరిపోయింది. మరికొన్ని స్పెషల్ ఐటమ్స్తో నా ఫుడ్ జర్నీలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/etv అభిరుచి లేదా www.facebook.com/etv అభిరుచి లేదా www.twitter.com/etv అభిరుచి.